అసలు ఐఫోన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పి అసలు నాకు అర్థం కావట్లేదు ఇది ఏందో. చూడండి, కస్టమర్ ఫోన్ కింద పడ్డది, ఒక స్క్రాచ్ లేదు, ఒక డెంట్ లేదు, బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది ఐఫోన్ 13 ఇది. కానీ ఏమైందంటే ఈ ఫోన్ చూడండి, ఇలా బెండ్ అయిపోయింది ఫోన్, జస్ట్ బెండ్ అయింది, ఈ ఫోన్ కి ఏం కాలేదు ఇంకా. సో ఈ బెండ్ అయినందుకు ఈ ఫోన్ కి ఏమైపోయిందంటే మనకి లోపల మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఈ ఫోన్ కి వైఫై రాదు, బ్లూటూత్ రాదు, హాట్స్పాట్ రాదు, అసలు ఐఫోన్ ఎందుకు ఇప్పుడు. సో ఈ ప్రాబ్లము ఫోన్ కింద పడ్డప్పుడు మాత్రమే వస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. నా దగ్గర ఓన్లీ ఈ వీక్ లోనే ఒక 15 నుంచి 20 ఫోన్స్ ఈ ప్రాబ్లమ్ కి సంబంధించిన ఫోన్స్ మనం సర్వీస్ చేసినాము. సో చాలా మందికి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సొల్యూషన్ ఉండదు అని ఫిక్స్ అయిపోతుంది వాళ్ళే. సో అదేముండదు. సో దీనికి సొల్యూషన్ DGFT లో తొందరగా మనం సర్వీస్ చేసి ఇచ్చేస్తాం అనమాట. సో ఈ ప్రాబ్లం బేసిక్ గా ఫోన్ కింద పడ్డప్పుడు వస్తుంది అనమాట. ఇట్లాంటి ప్రాబ్లం మీకు కూడా వస్తే వరీ పెట్టుకోకండి, ఎందుకంటే మనము చాలా తక్కువ టైంలో చాలా మంచి ప్రైస్ లో మనం సర్వీస్ చేసి ఇచ్చేస్తున్నాము. ఇట్లాంటి ప్రాబ్లం మీకు వస్తే మీ టెన్షన్ మొత్తం పక్కన పెట్టి వచ్చి మీ ఫోన్ DGFT ఇచ్చేసి ఇక్కడ వెయిట్ చేయండి, మీ కళ్ళ ముందే ఫోన్ సర్వీస్ చేసి మీకు ఇచ్చేస్తా. ఇంకా డీటెయిల్స్ కోసం కింద నంబర్ కి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.